ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఎంఆర్ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గుర్జేపల్లెకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వీఆర్ఓ వీఆర్ఏ కుమార్ నాయక్, జానీ భాషాలపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నాగిరెడ్డి అనే రైతు నుంచి తన తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పొలాన్ని తన పేరు మీదకు మార్చడానికి వీఆర్ఓను సంప్రదించాడు. దీంతో వీఆర్ఓ కుమార్ నాయక్ 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రైతు డీఎస్సీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు వీఆర్ఓ మనిషి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిలబడి మాట్లాడు చెప్పండి. మేము అడుగుతున్నా మీరు లోపల పట్టుకుంటుంటే మీరు మమ్మల్ని విషయాలకు వస్తే ఈ తిరుపతి మండలం రామసముద్రం చెందిన నాగిరెడ్డి అనే అతనికి 1 ఎకరా 45 సెంట్లు వాళ్ళ అమ్మగారి నుంచి ఇతని పేరున ట్రాన్స్ఫర్ అయింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా జరిగింది. దాని మీద అతను మ్యుటేషన్ మరియు పట్టాదారు పాస్బుక్ కోసం వాళ్ళ నాన్నగారికి అదే విలేజ్లో రామచంద్రాపురంలో 1 ఎకరా 99 సెంట్లు భూమి ఉంది. దానిలో పట్టాదారు పాస్బుక్ ఇచ్చారు, కానీ ఆ పట్టాదారు పాస్బుక్లో మిస్టేక్ పడటం వల్ల దాన్ని రెక్టిఫికేషన్ కోసం కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఈ 2 అర్జీలు ప్రాసెస్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి అక్కడ వీఆర్ఓ గారు ఆయన కుమార్ నాయక్ గారు 25,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెగోషియేషన్ జరిగిన తర్వాత దానికి 20,000 రూపాయలకి ఫిక్స్ అవ్వడం జరిగింది అనమాట. దాని మీద ఈ నాగిరెడ్డి ఫిర్యాదుదారుడు అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను 1వ తారీఖు సంప్రదించడం జరిగింది. మేము 6వ తారీఖు రావడం జరిగింది. మేము అదంతా కూలంకషంగా విచారణ చేసుకొని ఈరోజు ఆ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కుమార్ నాయక్ వచ్చేసి అతను డబ్బులు డైరెక్ట్గా తీసుకోకుండా అక్కడ పక్కన ఉన్న వీఆర్ఏ అతను జానీ భాషకి చెప్పడం జరిగింది. జానీ భాష ఏం చేస్తాడు, ఇంటర్ను అతని పక్కనే అదే ఊరికి చెందిన చింతల చెరువు వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రాడు ఉంటాడు, అతనికి చెప్పడం జరిగింది. ఆ కుర్రాడు తీసుకోవడం జరిగింది. సో ఇది మెయిన్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతను మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎలా చేయడం వల్ల ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళ ముగ్గురు కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళని పూర్తిగా విచారణ చేస్తాం. ఈ విచారణ అనంతరం వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ